నమస్తే, నా పేరు ప్రశాంతి. వి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహావిష్కరణ. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ గారు. రొప్పిచెర్ల మండలం బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గ్రామస్తులతో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహావిష్కరణ. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన వైఎస్ఆర్సీపీ సీఎం జగన్ గారు అని ప్రజా సంకల్ప యాత్ర 5 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక పార్టీ నాయకులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇది మన సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారి భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని సుస్థిరం చేసేందుకు నిరంతరం స్ఫూర్తి ఇస్తుందని విశ్వసిస్తున్నాను. మన ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి మన ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి ఆవిష్కరణను జయప్రదం చేయండి. వర్ధిల్లాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వర్ధిల్లాలి ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి మన పిల్లల గోపిరెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి హ్యాట్రిక్ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి డబ్బు మినిస్టర్ గోపిరెడ్డి గారి నాయకత్వం. జై జగన్. జనవరి 19వ తారీఖున విజయవాడ నడిబొడ్డులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. ఈరోజు మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు శంకుస్థాపన చేసి కనీసం ఒక ఇటుక బిళ్ళ కూడా పెట్టని ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎక్కడో పొలాల మధ్యలో జనాలు తిరగని చోట్ల ఉన్న విగ్రహాన్ని ఈరోజు విజయవాడ నడిబొడ్డులో పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో సుమారు 7 ఎకరాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. 125 అడుగుల విగ్రహాన్ని, అట్లానే 404 కోట్లతో విగ్రహాన్ని కాదు, అక్కడ కన్వెన్షన్ హాలు, మ్యూజియం, ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా మరి నిర్మాణం చేయటం జరిగింది. అట్లానే ప్రపంచ మేధావి బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన ఒక కులానికో ఒక వర్గానికో ఆపాదించడం సరైన పద్ధతి కాదు. ఆయన ఈ భారత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఈరోజు ఈ విధంగా మనం పరిపాలన చేసుకుంటున్నామంటే అదంతా కూడా ఆయన రచించిన రాజ్యాంగం వల్లే అది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క పౌరుడికి హక్కులు కల్పించే కార్యక్రమం.
అట్లానే ప్రతి ఒక్క రాష్ట్రానికి హక్కులు కల్పించాక, ప్రతి ఒక్క జిల్లాకి ఒక హక్కులు కల్పించాక, ఈ విధంగా అన్ని హక్కులు కూడా రచించి ఎవరికి ఏ విధంగా ఉండాలని ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని రచించి మనం ఈరోజు భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నా సరే మనం అందరం కలిసిమెలిసి ఉండటానికి కారణం బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా ఈ విగ్రహావిష్కరణకి ప్రతి సచివాలయంలో, నరసరావుపేట నియోజకవర్గాలను ప్రతి సచివాలయంలో కూడా ఈ యొక్క అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేయాలి. అట్లానే అక్కడ బోర్డు మీద అందరూ కూడా సైన్ చేయాలి. దీన్ని అప్లోడ్ చేయించి మరి రేపు జనవరి 19న జరగబో కార్యక్రమానికి సచివాలయం నుంచి బయలుదేరి వ్యక్తుల పేర్లు, వాళ్ళ ఆధార్ నెంబర్లు కూడా సేకరించాలి. ఈ కార్యక్రమాన్ని రానున్న 3 రోజుల్లో 10, 11, 12వ తారీఖు లోపల ప్రతి సచివాలయంలో కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మరి ఎస్సీ సోదరులకి ఉందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, విజయవాడలో ఈరోజు వెళుతూ ఉంటే చూస్తూ ఉన్నాం, ఎంతో బ్రహ్మాండంగా అంబేద్కర్ గారి బొమ్మ కనపడుతూ ఉంది. ఈరోజు విజయవాడ వెళ్ళే వాళ్ళకి కానీ వచ్చే వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఈరోజు కనపడుతుంది. ఖచ్చితంగా మనం అందరం కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అందరం కూడా కదిలి వెళ్ళాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం. రొంపిచెర్ల మండలం బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గ్రామస్తులతో చర్చిస్తూ ఇంకా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని స్వయంగా గ్రామంలో సమస్యలు తెలుసుకుంటున్న నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆరేపల్లి ముప్పాళ్ల మండలంలో 6 రోజులుగా నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు బుధవారం రాత్రి ముగిశాయి. దేశాన్ని వివిధ రాష్ట్రాల నుంచి మొత్తం 25 జట్లు పోటీల్లో పాల్గొనగా కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది. 2.50 లక్షల రూపాయల బహుమతి సాధించింది. ద్వితీయ స్థానం హర్యానా జట్టు సాధించింది. 11 స్థానాల వరకు బహుమతులు ఎంపిక చేశారు. విజేతలకు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. సెక్యూరిటీ వాళ్ళు చౌదయ్య గారు, బలివరపు వెంకయ్య గారు సర్పంచ్, ఎన్నికలండి ఆ పక్క చక్కటి మ్యాచ్ని ప్రత్యక్షంగా కలిగిస్తున్న ప్రముఖులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు, గ్యాస్ క్యాన్ చేయాలి, డబ్బులు పెట్టి తీసుకొని రావాలి. ఇంత చక్కటి మ్యాచ్ని ప్రత్యక్షంగా దొరికిస్తున్న ప్రముఖులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, బొల్లా రమేష్, బొల్లా నరసింహారావు గారు, ఇంకా అందరూ
బొల్లా బ్రహ్మనాయుడు గారి రత్నాలు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. కావచ్చు సతీష్ బల్లా $2,50,000. థ్యాంక్స్ టు బాబా. థ్యాంక్స్ అగైన్ అండి. సెకండ్ ప్రైజ్ $1,50,000 మల్లపల్లి రామారావు, మల్లపల్లి కృష్ణప్రసాద్. థర్డ్ ప్రైజ్ $13,000. కర్ణాటక 7 50,000. మధ్యవేలి క్వార్టర్ కడుతున్నారు. మధ్యవేలి అలానే ఫిఫ్త్ ప్రైజ్ $50,000 అండి. మధ్యవేలి మురళీమోహన్, మధ్యవేలి రామకృష్ణ. సిక్స్త్ ప్రైజ్ బల్లా రాధాకృష్ణ గారు శృతి. అలానే మానసుల ఆ గిఫ్ట్ దగ్గరలో ఉండాలి. కాబట్టి నేను చెప్పినప్పుడు కాపీ. గత 6 రోజుల నుంచి ఏకదాటిగా డే అండ్ నైట్ మ్యాచ్లు నిర్వహించాలండి. గత 6 రోజుల నుంచి ప్రేక్షకులు చాలా ఆనందం తీసుకున్నారు. ఈ ఆనందం కోసం రామారావు మాస్టారు, మా కమిటీ మెంబర్ చాలా కష్టపడ్డామండి. మా కమిటీ మెంబర్ అందరికీ ధన్యవాదాలండి. కర్ణాటక పోటాపోటీగా ఉంది. మీరు చూస్తున్న లైటింగ్ వినాయక లైటింగ్. ఐదో బహుమతి 40,000 అండి. 6వ బహుమతి 40,000 బొల్లా రాధాకృష్ణ గారు, బుద్ధి బొల్లాపతి గారు. అలానే తిరుమీది వెంకటరామారావు గారు, ముఖ్యపాలెం సర్పంచ్. అలానే సెక్రటరీ వాళ్ళు ఆ స్టేజ్ దించాలి. అందరినీ సెక్రటరీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ స్టేజ్ మీద అందరినీ దించాలి. కార్యక్రమం ఉంటుంది. దాని మీద చీఫ్ గెస్ట్ సందేశం ఉంటుంది. సెక్యూరిటీ వాళ్ళందరూ వాళ్ళు 12 ఆ స్టేజ్ మీద పెద్ద స్టేజ్ అందరూ దించాలి. సెక్యూరిటీ ఇన్ఛార్జ్ అయితే కర్ణాటక 17th ward. కర్ణాటక
Flower of Karnataka. Last 1 minute. Last 1 minute. (31-22) Flower of Karnataka. బల్లా రమేష్ గారు అంగడి బల్లా రమేష్ గారు చేతుల మీదుగా మేం ఇంగ్లీష్లో మాట్లాడితే సోషల్ మీడియాలో ఎంతో మంది ట్రోల్ చేశారు. మేం అలాంటి వాటిని అస్సలు పట్టించుకోం. అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం వెనుక టీచర్స్, తల్లిదండ్రులతో పాటు మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. మాట మంత్రి కార్యక్రమంలో విద్యార్థిని. మీరు ఇంగ్లీష్ మీడియం ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేసి పిల్లలందరికీ ఇంగ్లీష్ నేర్పడం మొదలు పెట్టారో దేర్ వాజ్ అ బిగ్ క్రిటిసిజం. చాలా మంది ట్రోల్ అయ్యారు కూడా, మీమ్స్ వచ్చాయి. అమ్మాయిలు ఇట్లా అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడేస్తున్నారు, ఆ యాక్సెంట్ కూడా సరిగ్గా లేదు, ఇది ఎక్కడ ట్రైనింగ్, ఇదేం టీచింగ్ అనేసి దే వర్ పీపుల్ హూ వర్ లైక్ క్రిటిసైజింగ్ ఆన్ ద సోషల్ మీడియా. పిల్లలు మీరు ఎవరైనా పట్టించుకున్నారా ఈ విషయం? మీరు బాధపడ్డారా, హర్ట్ అయ్యారా? ఇక్కడ ఎవరైనా మీలో యుఎన్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఇలా ఇంగ్లీష్ మాట్లాడి దాన్ని గేలి చేసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎవరన్నా కెన్ ఎనీవన్ టాక్? Good morning, sir. My name is Mala Shivalingamma. I am studying 11th grade. I am from Kurnool district. మేము అలా ఫీల్ కాలేదు. మేము ఎందుకంటే మాకు ఇంత ఆపర్చునిటీ ఇచ్చినందుకు మేము ఎందుకు ఫీల్ అవ్వాలి? మా ధైర్యంతో మేము మాట్లాడి మా స్ట్రెంగ్త్ని అక్కడ చూపిస్తే ఎవరో ఏమో అన్నారని మేము ఎందుకు ఫీల్ కావాలి? ఓకే, మా సీఎం సార్ మాకు నేర్పించారు. అవును మ్యామ్, ట్రోలింగ్స్ వచ్చాయి. మనం మంచి కోరే వాళ్ళు ఎలా ఉంటారో మన గురించి చెడుగా చెప్పే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మా అందరికీ ట్రోలింగ్స్ వచ్చాయి. అప్పుడు బెండపూడిలో మేఘన మాట్లాడినప్పుడు కూడా ట్రోలింగ్ వచ్చింది. కానీ ఆ ఏం పట్టించుకోకుండా ఫార్వర్డ్ వెళ్ళాలి. అదే మన టీచర్స్, మన పేరెంట్స్, మన సీఎం సార్ కూడా చెప్పేది అదే. సో వి నెవర్ థాట్ అబౌట్ ఆల్ దట్ ట్రోలింగ్స్. We are happy about what we achieved. మేము అక్కడికి వెళ్ళి మాట్లాడేది మాకు ఎంత హ్యాపీ వాళ్ళకి తెలియదు, మేము ఎంత కష్టపడి వెళ్ళాం అనేది కూడా వాళ్ళకి తెలియదు. మేము ఎంత కష్టపడ్డాం, ఎంత టీచర్స్, పేరెంట్స్ ఎంతమంది కష్టపడితే మేము అక్కడికి వెళ్ళామనేది తెలిస్తే వాళ్ళు అలా ట్రోల్ చేసి ఉండకపోవచ్చేమో. దట్స్ మై ఆన్సర్ మ్యామ్. వాట్ యు వాంట్ టు డు వెన్ యు గ్రో అప్? రుషిత, ఐ వాంట్ టు బికమ్ ఐపీఎస్ ఆఫీసర్. అమ్మ బాబోయ్, ఒకళ్ళు ఐఏఎస్, ఇంకోళ్ళు ఐపీఎస్. సార్ మీ గవర్నమెంట్ ఉంటుంది కదా, ఇంకొక 15-20 అంటున్నారు కదా మీరు, వాళ్ళు మీ గవర్నమెంట్లో పనిచేస్తారేమో. విశాఖలో అడుగు భూమి లేని నాకు ఇంటి స్థలాన్ని ఇచ్చి లక్షాధికారిని చేశారు. ఇళ్లు కట్టుకోలేని స్థితిలో ఉంటే ప్రభుత్వమే నిర్మించిస్తోంది. మాలాంటి అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా చేయూతనందిస్తున్న జగన్ గారే మళ్లీ సీఎం. మీరు పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు, అందరికీ ఇల్లు అనే దీని ద్వారా మాకు వాలంటీర్లు సచివాలయాల ద్వారా వచ్చి అప్లై చేసుకోండి అని చెప్పడం జరిగిందన్న. వాలంటీర్ల సహాయంతో సచివాలయాలకు వెళ్ళి అప్లై చేసుకున్న వెంటనే మాకు స్థలం అనేది మంజూరు చేయడం జరిగిందన్న. అనంతపురం మండలం తంగుడుగిల్లో నాకు 48 గజాల స్థలం అనేది ఇచ్చారన్న. స్థలంతో పాటు వెంటనే కొద్ది రోజుల్లోనే మాకు పట్టా కూడా చేయించడం జరిగిందన్న. నిజంగా నమ్మలేకపోయాం. ఏ ప్రభుత్వం కూడా ఇంత తొందరగా ఇంత వేగంగా చేయడం అనేది మాత్రం జరగని పని. ఒకసారి మన ప్రభుత్వంలో మాత్రం మీ హయాంలోనే జరుగుతుందన్న. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. అంతేవిధంగా ఈ విశాఖపట్నంలో ఒక అడుగు భూమి కూడా లేని నాకు ఈ రోజు ఒక లక్షాధికారిగా ఒక 12 నుంచి 15 లక్షలు ఉన్నటువంటి స్థలాన్ని, స్థలంతో పాటు ఇంటిని కూడా అందించి దాన్ని ఈ రోజు ఈ విశాఖపట్నంలో పర్వాలేదు అన్న స్థితిలో నిలబెట్టారన్నా. ఒక ఆడపిల్లకి ఏం చేయగలరో అందగా అంతకన్నా ఎక్కువే చేశారన్నా మీరు. అదేవిధంగా
మా పాపకి అమ్మఒడి లభిస్తుందన్నా, ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా నేను ఆసరా వడ్డీ పొందుతున్నానన్నా, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మీ ద్వారా పొందుతున్నానన్నా. మేము అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఆ స్థలాలు చూస్తే అంతా కూడా బీడు భూములు, బందిరు భూములు ఉన్నాయన్నా. మేము ఇక్కడ ఉండగలమా, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కట్టుకొని మేము ఏమైనా అసలు నివాసం ఉండగలమా అనే ఒక రకమైన సందిగ్ధంలో ఉన్న సమయంలో మాకు చాలా భయం వేసింది, అసలు ఉంటామా ఇక్కడ అని చెప్పి. కానీ అందుకు కూడా మేము కట్టుకోలేమన్న పరిస్థితిలో కూడా మీరే సహకారం అందించారు. 1,80,000 మీరే అందించారు. ఎస్ఎస్సి గ్రూపుల ద్వారా 35,000 అందించి ఇప్పుడు వాటికి తిరిగి మాకు వడ్డీలు అందిస్తున్నారన్న. ఈ విధంగా ఏ ప్రభుత్వం చేయదన్నా ఒక్క మీ హయాంలో మాత్రమే జరుగుతుంది. అందుకని చెప్పి మళ్ళీ మీరు మాకు కావాలన్నా. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే ఇప్పుడు స్లాబ్ వరకు ఇల్లు అయిపోయింది. ఆ లేఅవుట్ రోడ్లు కానీ, కరెంట్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ఏ కార్పొరేట్ కాలనీలకి కూడా తగ్గకుండా మాలాంటి నిరుపేదలకి, ఇలాంటి అక్క చెల్లెలకి మీ సహాయం అందించారన్నా. అందుకు చాలా చాలా ధన్యవాదాలన్నా. కరోనా టైంలో కూడా మన ప్రభుత్వం చేసినట్టుగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదన్నా, చెయ్యలేదు, చెయ్యబోదు అన్నా. మీరే కావాలన్నా మాకు, మళ్ళీ మళ్ళీ మీరు రావాలి. ఇలాంటి ఎన్నో పథకాలు, చేయూతులు మాలాంటి అక్క చెల్లెలకు అందించాలన్నా. ఇలాంటి ఎన్నో సహాయాలు చేశారన్నా. నాలాంటి అక్క చెల్లెలు ఎంతో మంది మీకు రుణపడి ఉంటారన్నా. మాట తప్పని మడం తిప్పని రాజన్న బడ్డగా మీ మాట నిలబెట్టుకున్నారన్నా. చాలా ధన్యవాదాలన్నా నాకు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ తల్లి. ఆల్ ది బెస్ట్ మా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహావిష్కరణ. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన సీఎం జగన్ గారు. రొప్పిచెర్ల మండలం బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై గ్రామస్తులతో చర్చించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.